డాక్టర్లు తెల్లకోటికే పరిమితం కాకుండా మానవత్వంతో పనిచేసి పేదలకు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఉత్తమమైన కళాశాలగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో అద్వితి 2026 పేరున నిర్వహించిన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైనదని అన్నారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిందని, వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు సబ్జెక్టులతో పాటు మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని, తెల్లకోటు బాధ్యతకు సింబల్ అని అన్నారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వైద్య కళాశాల విద్యార్థుల కోసం 2 ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలలోపు వీటిని మంజూరు చేస్తామని అన్నారు. ఇటీవలే ఏఐజీ ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకురావడం జరిగిందని, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులను పరిశోధన నిమిత్తం తన ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం 45 మంది చొప్పున తీసుకునేందుకు అంగీకరించారని, ఇందుకు సంబంధించిన ఎంఓయూను త్వరలోనే కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ పట్టణంలో వైద్య విద్యనే కాకుండా చదువు కోసం ప్రతి పేద విద్యార్థికి సహకారం అందిస్తామని, ఇందుకు తమను సంప్రదించాలని, విద్యాభివృద్ధిలో భాగంగా బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను, అలాగే ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, పట్టణంలోని మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని, 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా చేస్తామని తెలిపారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ వృత్తి పవిత్రమైందని, రోగులను చిరునవ్వుతో పలకరించి వారికి వైద్యం చేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ అమీర్ అష్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, డాక్టర్లు, ఆయా వైద్య విభాగాల అధిపతులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి బహుమతులు పంపిణీ చేశారు. టోటల్ 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉంటే అందులో బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందంటే నల్గొండ అని చెప్పే విధంగా నేను మినిస్టర్ అయ్యే వరకు స్లాబ్ లెవెలే ఆగిపోతే దాన్ని 1 ఇయర్లోనే కంప్లీట్ చేయించి దాదాపు 200 crores 85 crores సివిల్ కన్స్ట్రక్షన్ మీద ఎక్విప్మెంట్ అన్నీ తెప్పించి December 7th, 2024 అంటే గవర్నమెంట్ వచ్చి ఫస్ట్ యానివర్సరీ రోజే గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద స్టార్ట్ చేసుకొని ఇలా బెస్ట్ కాలేజీగా మీరు చూస్తున్న ఇంత మంచి క్యాంపస్ ఎక్కడ కూడా లేదు. ఈవెన్ గ్రీనరీ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్తో పాటు ఇది బెస్ట్ కాలేజీగా రావడంతో మీకు తెలుసు నాగేశ్వరరెడ్డి గారు 5 గంటల సమయం ఇవ్వాలంటే చాలా కష్టమైన, అలాంటిది అతన్ని ప్రత్యేకంగా హెలికాప్టర్లో తీసుకొచ్చి నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు అక్కడ కొన్ని ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ డొనేట్ చేయడంతో పాటు ఈ కాలేజ్ తీసుకొచ్చి పిల్లలకు లెక్చర్ ఇప్పించడంతో పాటు ఎంఓఈ చేసుకొని 25 years ఇక్కడ పాస్ అయ్యే పీజీ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటర్న్షిప్ తీసుకుంటారని చెప్పి వాడు ఎంఓఈ కోసం పేపర్ వర్క్ అంతా అయిపోయింది. త్వరలోనే ప్రిన్సిపాల్ గారు, ఆ కాలేజ్ హాస్పిటల్ సిఇఓ గారు, నాగేశ్వరరెడ్డి గారు, నా సమక్షంలో, మా మేయర్ గారి సమక్షంలో ఎంఓఈ జరుగుతుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మొదటి మేయర్గా నా మహిళకు అవకాశం వచ్చింది. ఇది నాకు ఇచ్చినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు. మన నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా చేస్తానని మంత్రి గారు ఇప్పటికే చెప్పారు. చెప్పిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే కార్యక్రమాలు మొదలుపెట్టారు. మెయిన్ వైద్య విద్యార్థులు పేదలకు సహాయం చేయాలని, పేదలకు అందుబాటులో ఉండి మీరు చిరునవ్వుతో వారికి వైద్యం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్టూడెంట్స్ అందరికీ, మెడికల్ స్టూడెంట్స్కి ప్రతినిత్యం పాపం ఎంతో కష్టపడి రోజు చదువుకుంటారు గంటల తరబడి. మరి ఎంతో ఆట విడుపుగా ఈ కల్చరల్ ఫెస్ట్ 26 అనేది ప్లాన్ చేసి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న హెచ్ఓడీస్కి, దీనికి టీమ్ లీడర్స్కి, పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తూ to our non-teaching staff, the backbone of our institution,
thank you for your unwavering support and most importantly to our dear student, the heartbeat of Admiti 2026 hosted by Feronian 2K22. This fest is a reflection of our creativity, teamwork and enthusiasm. While medicine trains your minds for science, events like these nurture your hearts for humanity.